ఈరోజు స్వయంకృతంతో రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరిలోనే అప్రమత్తం చేశారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా, ఆర్థిక సంక్షోభం రాబోతూ ఉంది, జాగ్రత్త పడండి అని ఫిబ్రవరిలోనే. అతనేం అధికారంలో లేడు, అతనేం గతంలో మంత్రిగా పనిచేయలేదు, ప్రధానిగా పనిచేయలేదు. అయినా అతనికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఇన్పుట్స్తో ఏదైతే ఉందో చెప్తే ఇన్ని రోజులు దాన్ని పక్కన పెట్టి కేవలం ఆ 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నాకు తెలిసి కరోనాలో లాక్డౌన్ కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది అని, రాకూడదని నేను దేవుని కోరుకుంటా ఉన్నాను, రాబోతుంది అనేది కళ్ళారా కనిపిస్తూ ఉంది. సో దాన్ని రాజకీయంగా మనం సొమ్ము చేసుకోవాలనేది కాదు, బై డిఫాల్ట్ ఆల్సో ఈరోజు బాగా భ్రష్టుపడతా ఉన్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం. మనం అప్రమత్తంగా ఉందాం. అప్రమత్తంగా ఉండి మనకు అల్టిమేట్ గోల్, ఈ దేశం మళ్ళీ ఇబ్బందులు పడద్దు. స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళం మనం అంటే నేను నువ్వు కాదు, మనం ఇంకా పుట్టలే. అప్పుడు మన తండ్రో, మన పెద్దనాన్నో, మన తాతలో మన వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఈ బాధ్యత మనకే ఉంటుంది. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఒక బాధ్యత, ఒక హక్కు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశాన్ని మళ్ళీ తిరోగమనం వైపు నిన్నమన్నట్టు వరకు బీరాలు పలికినారు. ఈరోజు ఎందుకో మాట్లాడడం, 3వ శక్తి 4వ శక్తి ఆర్థికంగా ప్రపంచంలో ఉన్నారు. ఈరోజు ఎందుకో మాట్లాడడం లేదు. అంటే కేవలం ప్రభుత్వాలు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అంటే కేవలం ఓట్లు సంపాదించడానికి కోసమైనా వాళ్ళ సమయం, ప్రజలు, దేశం అవసరం లేదా అనేటువంటి చాలా బాధ వేస్తుంది. ఎనీవే, లెట్ మీ నాట్ గో ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ దట్.